everyone. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే సో మనము లాస్ట్ వీడియోలో ట్యాబ్లూలో మొత్తం ట్యాబ్లూ నావిగేషన్ గురించి తెలుసుకున్నాం. సో ఏ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది, సో ఏ పారామీటర్ అంటే దాని ఒక మీనింగ్ ఏంటి అని తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో ఒక స్మాల్ ఛాలెంజ్ అయితే మనం చేయబోతున్నాం. సో ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మీకు ఆల్రెడీ ఈ ఛాలెంజ్ నేను మన సెకండ్ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ దట్ మీన్స్ ఇట్స్ టైమ్ ఫర్ యాన్యువల్ బోనసెస్. The store operates in three regions and only the top performing employee in each region qualifies for a bonus. Okay, so then find out which 3 employees are eligible to get bonuses for this year. Employees are measured on total sales value. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనకి ఇచ్చిన డేటా సెట్లో ఎవరైతే టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయ్ అన్నాడో, అదే ఎవరైతే ఎక్కువ అమౌంట్ అయితే వాళ్ళ వల్ల వస్తుందో కంపెనీకి, ఎక్కువ వాల్యూ ఎవరైతే సేల్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఒక రీజియన్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 రీజియన్స్ ఉన్నాయి కదా. సో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్. సో సెంట్రల్లో టాప్ ఓవర్ వచ్చారు, ఈస్ట్లో టాప్ ఓవర్ వచ్చారు, వెస్ట్లో టాప్ ఓవర్ వచ్చారు. సెంట్రల్లో, ఈస్ట్, వెస్ట్లో ఎవరో టాప్ వచ్చారు. సో వాళ్ళకి మనము బోనస్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. అయితే నేను ట్యాబ్లూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ట్యాబ్లూలో మనకు వచ్చేది కరెక్టా కాదా మనకు తెలియాలంటే ఫస్ట్ ఎక్సెల్ షీట్లో దీన్ని ఎలా చేస్తారో చూద్దాం. సో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, డేటా సైన్స్కి ట్యాబ్లూ ఎంత ఇంపార్టెంటో ఎక్సెల్ ఎంతకంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ కూడా. రైట్, చూడండి ఇక్కడ. సో నేను తీసుకున్న ఫైల్ అయితే మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ కూడా షేర్ చేస్తున్నాను. ఇది ఆఫీస్ సప్లైస్ ఫైల్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నేను ఇంతకుముందు సార్ట్ చేస్తున్నాను. సో ఏంటంటే మనకి ఆర్డర్ డేట్ ఉంది, రీజియన్ ఉంది, రిప్రజెంటేటివ్ ఉంది, ఐటమ్ ఉంది, యూనిట్స్ ఉంది, యూనిట్ ప్రైస్ ఉందన్నమాట. సో మనకి ఏంటంటే ఒక్కొక్క రిప్రజెంటేటివ్ మనకి ఆ ఏరియాలో టాప్ ఎంత చేస్తున్నాడు, సో అతని గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను ఏం చేశానంటే, ఇందాక నేను ఆల్రెడీ రీజియన్ అప్పుడు సార్టింగ్ మీకు చెప్పున్నాను. సో ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ సార్ట్ కొట్టినామంటే మనకి కస్టమ్ సార్ట్ క్లిక్ చేసామంటే అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు అదే ఫంక్షన్ నేను రిప్రజెంటేటివ్ చేస్తాను, ఆల్రెడీ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ చేసిన తర్వాత నాకు ఎల్ఎక్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వచ్చిందనమాట. సో ఇది మనం కొంచెం క్విక్గా చేసుకున్నట్టయితే మనకి ఎల్ఎక్స్ ఎంత చేసినాడు సేల్స్ అంటే చూద్దాం. సో మనకి ఏంటంటే ఇక్కడ నాకు ఒక కాలం యాడ్ చేసుకుంటాను, టోటల్ సేల్స్ వాల్యూ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకేంటంటే ఇవి ఇక్కడ ఎఫ్ అనే కాలం ఉంది కదా. సో ఎఫ్ అనే కాలం మనకి ఏం చూపిస్తుంది అంటే యూనిట్ ప్రైస్ చూపిస్తుంది, అండ్ ఈ అనే కాలం ఏం చూపిస్తుంది అంటే మనకి యూనిట్స్ చూపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అలెక్స్ అనేవాడు 11 యూనిట్స్ సోల్డ్ చేశారు, ఇది బైండర్. సో ఒక బైండర్ కాస్ట్ వచ్చి 5 రూపీస్, 4.9 ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుందాం. సో టోటల్ అలెక్స్ ఎన్ని యూనిట్స్ సోల్డ్ చేశాడు, 11 సోల్డ్ చేశాడు. సో 11 into 5 ఏమవుతుంది నాకు 55. ఇది సేల్స్ వాల్యూ. ఎందుకంటే టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయ్ అనేవాడు ₹1 100 అమ్మినా యూజ్ లేదు, అదే ₹50 2 అమ్మినా యూజే అనమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ టోటల్ సేల్స్ వాల్యూ కావాలి, అంతేగాని ఎక్కువ యూనిట్స్ సోల్డ్ చేసినట్టు కాదు మనకి టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయ్. అర్థమవుతుందా? మనకి అలెక్స్ 11 యూనిట్స్ సోల్డ్ చేశాడు, హీరో అయిపోయినాడు. ఇక్కడ అలెక్స్ 94 యూనిట్స్ సోల్డ్ చేశాడు. సో అక్కడితో ఇతనే టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయ్ అని చెప్పలేం. సో మనకి టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయ్ అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే అతను సేల్ చేసిన యూనిట్స్ అండ్ వీ షుడ్ మల్టిప్లై విత్ ఇట్స్ యూనిట్ వాల్యూ. అప్పుడే మనకి అతని వల్ల వచ్చిన టోటల్ వాల్యూ మనకు అర్థమవుతుంది అనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఈ కాలం మొత్తం కూడా నేను చేస్తాను చూడండి. సో ఈజ్ ఈక్వల్ టు ఈ కాలం ఇంటూ ఈ కాలం అండ్ ఎంటర్ 54.89. సో అదే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను చూడండి లాస్ట్ వరకు. ఓకేనా? సో నాకు సరిపోయింది చూడండి, 32 2s are 64. ఓకే, నాకు టోటల్ సరిపోయింది అనమాట. అంటే సో నాకు ఇక్కడ ఏంటంటే టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను అలెక్స్ చేస్తాను, తర్వాత బిల్డ్ చేస్తాను, తర్వాత జేమ్స్ చేస్తాను అనమాట. చూడండి సెంట్రల్ రీజన్లో ఫస్ట్ నాకు ఇక్కడ సార్ట్ చేస్తాను నేను, ఫస్ట్ ఇక్కడ కూడా సార్ట్ చేస్తాను. నాకు అప్పుడు రీజన్ వైజ్ వచ్చేస్తుంది అనమాట సార్ట్. సో ఐ థింక్ ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది, కస్టమ్ సార్ట్ A to Z చేద్దాం.
మనకి సెంట్రల్ వెస్ట్ మళ్ళీ సెంట్రల్ వచ్చింది కదా, సో మనకు అట్లా రాకూడదు. కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్ కొడదాం. యా, ఇప్పుడు చూడండి. సో మనకి ఏంటంటే మొత్తం సెంట్రల్ రీజన్లో అలెక్స్ ఉన్నాడు, బిల్ ఉన్నాడు, జేమ్స్ ఉన్నాడు, మాథ్యూ ఉన్నాడు, అండ్ మోర్గన్ ఉన్నాడు, నిక్ ఉన్నాడు. సో వీళ్ళ యొక్క వాల్యూస్ మనం కంపేర్ చేద్దాం చూడండి. సో అలెక్స్ టోటల్ సేల్స్ వాల్యూ ఇక్కడ చేద్దాం. అలెక్స్ కాపీ అండ్ విల్ పేస్ట్ హియర్. ఇది అలెక్స్ది. సో నాకేంటంటే పేస్ట్ వాల్యూస్ పేస్ట్ వాల్యూస్ సరిపోయిందా లేదా? సో మనకి ఏంటంటే కంట్రోల్ సి కంట్రోల్ వి కొట్టినప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేది ఫార్ములా ద్వారా వచ్చినాయి కాబట్టి మనం పేస్ట్ చేసినప్పుడు అంతా బై డిఫాల్ట్ 0 వాల్యూస్ తీసుకుంటాం. సో మనం పేస్ట్ వాల్యూస్ క్లిక్ చేసామంటే మనకు ఆన్సర్ వస్తుంది. లైక్ సో ఇది అలెక్స్ టోటల్. సో టోటల్ కూడా మనం మళ్ళీ చేసుకుందాం. ఫస్ట్ మనం కాపీ చేద్దాం చూడండి, ఎస్కేప్. అండ్ బిల్ 9.03 నుంచి స్టార్ట్ అవుతున్నాడు, 9.03 నుంచి అండ్ 719.2 వరకు. అగైన్ కంట్రోల్ సి. సో తర్వాత కంట్రోల్ వి అయితే ఇవ్వద్దండి, ఆ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్స్ ఉంది కదా, పేస్ట్ వాల్యూస్ కొట్టేసేయండి. ఓకే, అది బెస్ట్ అనమాట. సో తర్వాత జేమ్స్. సో జేమ్స్ అగైన్ కంట్రోల్ సి, డోంట్ క్లిక్ కంట్రోల్ వి. ఇన్ఫ్యాక్ట్ దాని బదులు ఏంటంటే రైట్ క్లిక్ ఇవ్వండి, మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ వాల్యూస్. సో 1 2 3 కనిపిస్తుంది కదా, క్లిక్ చేశారంటే మీకు బై డిఫాల్ట్ మీకు వాల్యూ సరిపోతుంది అనమాట. సో తర్వాత మాథ్యూ అగైన్ కంట్రోల్ సి అండ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ 1 2 3 పేస్ట్ ఉంది కదా, అది క్లిక్ చేసి మీకు వాల్యూస్ వచ్చేస్తాయి. అగైన్ క్లిక్ ఎస్కేప్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత మోర్గన్, ఇంకా సెంటర్లో మనకి మోర్గన్ ఉన్నాడు, నిక్ ఉన్నాడు, అండ్ రేషల్ కూడా ఉన్నాడు. ఓకేనా? సరే మోర్గన్ చూద్దాం. మోర్గన్ మనకి మూడు సేల్స్ చేస్తున్నాడు కాబట్టి కంట్రోల్ సి. అగైన్ ఐల్ గో ఫర్ కంట్రోల్ నో, మౌస్ క్లిక్ ఇచ్చి 1 2 3. తర్వాత ఇకపోతే నిక్ నాకు 2 సేల్సే చేస్తున్నాడు, సో 2 సెట్సే. కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి కాదు, మౌస్ క్లిక్ ఇచ్చి 1 2 3. అండ్ అగైన్ సెంటర్లో రేషల్ ఒకటే చేస్తున్నాడు, సో కంట్రోల్ సి అండ్ రైట్ క్లిక్ 1 2 3. యా, సో ఇప్పుడు మనం సమ్ చేద్దాం చూడండి. సమ్ చేస్తే నాకు ఈ టోటల్ సమ్ ఇక్కడ చేద్దాం. ఇవి అలెక్స్ది టోటల్ సమ్ చేద్దాం, 2812. తర్వాత అలెక్స్ కదా, ఇతని పేరు ఇచ్చేద్దాం అలెక్స్. తర్వాత ఇతను ఎవరు మనకి బిల్, ఇతని పేరు బిల్. ఓకేనా, బిల్ కాదు, అతని పేరు బిల్. జేమ్స్, తర్వాత మాథ్యూ, ఇతనిది మాథ్యూ. తర్వాత మోర్గన్ది. తర్వాత నిక్. అండ్ లాస్ట్లో మనకి ఒకే ఒక ఐటమ్ సేల్ చేస్తున్నది ఏదంటే సెంట్రల్ రీజన్లో రేషల్. ఓకే, యా. సో ఇప్పుడు టోటల్ చేద్దాం బిల్ది. సో అలెక్స్ ఆల్రెడీ టోటల్ చేస్తున్నాను, నాకు ఎంత వచ్చింది అలెక్స్ అంటే 2812. సో బిల్ది చేద్దాం. బిల్ సెలెక్ట్ చేసుకోండి, ఆటో సబ్మిట్ చేసేయండి. సో ఎంత వచ్చింది నాకు 1749. తర్వాత జేమ్స్ చేద్దాం. ఆటో సమ్ క్లిక్ చేయండి, బోల్డ్ చేయండి. సో ఎంత వచ్చింది నాకు 1283. మాథ్యూ క్లిక్ చేయండి, ఆటో సమ్ ఇవ్వండి. తర్వాత ఆ హైలైట్ సమ్ వచ్చిన వాల్యూని బోల్డ్ చేద్దాం. తర్వాత మోర్గన్ ఆటో సమ్ క్లిక్ చేయండి, బోల్డ్ చేయండి. తర్వాత నిక్ ఆటో సమ్ ఆన్సర్ని క్లిక్ చేయండి, బోల్డ్ చేయండి. తర్వాత రేషల్ ఉండేది ఒకటే కాబట్టి ఒకటే అనమాట. సో మనకి బై డిఫాల్ట్ తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఎవరు మనకి అలెక్స్ 2812 అండ్ మాథ్యూ వచ్చి 3109. సో ఆటోమేటిక్గా సెంట్రల్ రీజియన్లో మనకి టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయ్ ఎవరంటే మాథ్యూ. సో ఇదే కంపారిజన్ని మనకి ఎక్సెల్లో అయితే దాదాపు ఇంతసేపు అయితే పట్టింది. సో ట్యాబ్లూలో ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. రైట్, ఓకే. సో ట్యాబ్లోనే ఆల్రెడీ ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనం కంపేర్ చేయాల్సింది ఎవరిని, సేల్స్ రిప్రజెంటేటివ్ని అండ్ వాళ్ళు పర్ఫామ్ చేసిన యూనిట్స్ వాల్యూని. సో కాలంలో ఏంటంటే నేను ఈ రిప్రజెంటేటివ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, సో తర్వాత యూనిట్స్ని నేను రోస్లో కంపేర్ చేస్తాను. వచ్చిందా? సో నేను గ్రాఫ్ని కొంచెం మీకు చిన్నది చేస్తాను.
ఓకేనా, రైట్. సో ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్గా నాకు అంటే మొత్తం అన్ని రీజన్స్లో కలిపి రిచర్డ్ అనే అతను మనకి 396 సేల్స్ అయితే చేస్తున్నాడు. 396 యూనిట్స్ అయితే సేల్ చేస్తున్నాడు. బట్ ఇది కాదు మనకు కావాల్సింది, మనకి రీజన్ వైజ్ కావాలి కాబట్టి రీజన్. సో నాకేంటంటే రీజన్ నేను డ్రాగ్ రిప్రజెంటేటివ్ కంటే ముందే నేను డ్రాగ్ చేసుకోవాలి, రిప్రజెంటేటివ్ కంటే ముందే డ్రాగ్ చేయాలి. చూడండి ఇలా. సో వన్ ఫ్యాక్ట్ చూపిస్తాను, రావట్లే కదా. ఫస్ట్ రిప్రజెంటేటివ్ తీసేయండి, రీజన్ యాడ్ చేయండి, తర్వాత రెప్ యాడ్ చేయండి. రైట్, ఇప్పుడు చూడండి మీకు కొంచెం బాగా వస్తుంది అనమాట. చూడండి సెంట్రల్ రీజియన్, ఈస్ట్ రీజియన్ అండ్ వెస్ట్ రీజియన్ అనమాట. సెంట్రల్, ఈస్ట్, వెస్ట్. సో సెంట్రల్లో చూసుకున్నట్టయితే మనకి ఎలెక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే మనకి ఎలెక్స్ సెల్ చేస్తున్నాడు. బట్ ఇతను కాదు టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీ. నేను ఇందాకే చెప్పాను, టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీ అంటే మనకి యూనిట్స్ ఎక్కువ సేల్ ఎవరైతే సేల్ చేస్తారో అతన్ని మనం టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీ అనలేం. సో మనకి ఏంటంటే టోటల్ వాల్యూ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళని మనం టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీ అంటాం. సో సెంట్రల్లో అయితే మనకి ఎలెక్స్ ఎక్కువ ఉన్నాడు, ఈస్ట్లో అయితే రిచర్డ్ ఎక్కువ ఉన్నాడు, అండ్ వెస్ట్లో అయితే జేమ్స్ ఎక్కువ ఉన్నాడు. ఏంటిది టోటల్ యూనిట్స్ పరంగా చూసుకుంటే, టోటల్ సేల్స్ పరంగా చూసుకుంటే. బట్ వాల్యూ పరంగా చూసుకుంటే మనకి టోటల్ సమ్ వాల్యూ. సో ఇందాకైతే మనకి ఎక్సెల్ ఏం చేస్తామంటే ఆ సేల్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ యూనిట్ ప్రైస్ చేసాం, అదే కదా చేస్తాం మనం ఇక్కడ. సో ఎక్సెల్లో మనం ఏం చేస్తున్నామంటే యూనిట్స్ ఇంటూ యూనిట్ ప్రైస్ చేస్తే మనకి సేల్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకి లేదు, యూనిట్ ప్రైస్ ఉంది బట్ సేల్స్ వాల్యూ లేదు. మనం కంపేర్ చేయాల్సిన సేల్స్ వాల్యూని. సో అది ఎలా చేసుకోవాలంటే ఈ మెజర్ వాల్యూస్ ఉంది కదా, సో దాని కింద మనం రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మనం చేస్తుంది ఏంటంటే సేల్స్ వాల్యూ కదా, దాని పేరు ఇవ్వండి సేల్స్ వాల్యూ. మీరు స్పేస్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదంటే మీరు అట్లే కంటిన్యూ చేసేది సేల్స్ వాల్యూ. ఇచ్చిన తర్వాత మీరు కింద క్లిక్ చేసి మనకేంటి సేల్స్ వాల్యూ అంటే ఏంటి, యూనిట్స్ ఇంటూ యూనిట్ ప్రైస్, అంతే కదా. ఒక పెన్ను 10 రూపాయలు అనుకోండి, 50 పెన్నులు ఏమవుతాయి మనకి 500 అవుతాయి అన్నమాట. సో ఒక పెన్ను 10 రూపాయలు, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ వచ్చి 50 యూనిట్స్ సోల్డ్. సో టోటల్ వాల్యూ వచ్చి 500 అనమాట. అంటే మనకి ఏంటంటే ఇక్కడ టోటల్ సేల్ వాల్యూ ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది, నాకు యూనిట్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు టైప్ చేయొచ్చు యూనిట్స్ ఇంటూ స్టార్ యూనిట్ వాల్యూ. జస్ట్ టైప్ చేశాను, మీకు అక్కడ చూపించేస్తాను అనమాట. యూనిట్ ప్రైస్ అప్లై, ఓకే. సో ఇక్కడ చూసినట్టే మీకు మెజర్ వాల్యూస్లో ఒక కొత్త బటన్ అయితే ఎనేబుల్ అయింది. అక్కడ మీరు ఇంకా బాగా ఇన్ఫ్యాక్ట్ చూసినట్టయితే ఇక్కడ హ్యాష్ ముందు ఈజ్ ఈక్వల్ టు ఉందన్నమాట. హ్యాష్కి ముందు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది చూడండి. ఇక్కడైతే ఓన్లీ హ్యాష్ ఉంది, ఇది మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ కాబట్టి హ్యాష్కి ముందు ఈజ్ ఈక్వల్ టు ఉందన్నమాట. ఓకే, సో సేల్స్ వాల్యూ. సో ఈ సేల్స్ వాల్యూని ఎగ్జాక్ట్గా ఈ సమ్ పైన డ్రాప్ చేయండి. వచ్చిందా, రాలేదు. లైక్ ఏం చేస్తారంటే సమ్ పక్కన డ్రాప్ చేయండి. సో మీకు రెండు అయితే క్రియేట్ అయినాయి. సో ఇది వచ్చి నాకు సమ్ము, ఇది వచ్చి నాకు సమ్ వాల్యూ, ఓకేనా. ఇది వచ్చి నాకు సేల్స్ వాల్యూ. సో నాకు వద్దు, నాకు ఓన్లీ సేల్స్ వాల్యూ కంపేర్ చేసుకోవాలి కాబట్టి నేను సమ్ తీసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. సో మనకి సెంట్రల్ రీజియన్లో మాథ్యూ 3109 అండ్ అతను ఫస్ట్ వచ్చినాడు, అవునా కదా. సెకండ్ ఎలెక్స్ ఉన్నాడు. ఈస్ట్లో అయితే మనకి సుసాన్ ఉన్నాడు ఫస్ట్, వెస్ట్లో అయితే జేమ్సే ఉన్నాడు. చూడండి ఇక్కడ మీరు మౌస్ కర్సర్ పెట్టారంటే మీకు ఒక డబ్బా వస్తుంది కదా. సో మాథ్యూ సెంట్రల్ రిప్రజెంటేటివ్ మాథ్యూ సేల్స్ వాల్యూ 3109. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు అదే కదా వచ్చింది, మనకి మాథ్యూవే కదా వచ్చింది, 3109 కదా, మాథ్యూవే కదా వచ్చింది మనకి. ఎస్ అంటే వాట్ ఎవర్ వీ డన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. ఓకేనా. సో మనకి టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయ్ ఇన్ సెంట్రల్ రీజన్లో వచ్చి మాథ్యూ అండ్ ఈస్ట్లో వచ్చి మనకి సుసాన్ అండ్ వెస్ట్లో వచ్చి జేమ్స్ అనమాట. రైట్, ఓకే. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ఛాలెంజ్ని అయితే మనం సక్సెస్ఫుల్గా చేయగలిగినాం అనమాట. సో దీన్ని ఇంకా మనం సార్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డాష్బోర్డ్లో ఇక్కడ వర్క్షీట్లో చూసినట్టయితే ఇక్కడ సో నేను గ్రాఫ్ పైన ఎప్పుడైతే నేను మౌస్ పెడతానో అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది చూడండి, సేల్స్ వాల్యూ పక్కన బటన్ కనిపిస్తుంది అనమాట. ఒక బార్ గ్రాఫ్, చిన్న బార్ గ్రాఫ్, అది క్లిక్ చేశారంటే మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సార్ట్ అయిపోద్ది. అంటే హైయెస్ట్ వచ్చినట్టు ఫస్ట్ వస్తాడు, మాథ్యూస్ ఫస్ట్ వచ్చాడు, తర్వాత అలెక్స్ సెకండ్ వచ్చాడు, తర్వాత అట్లా. సో సెంట్రల్ రీజియన్లో టాప్ అప్పుడు ఈజీగా మనం కళ్ళకు చూడంగానే కనిపించేస్తారనమాట. సో సెంట్రల్లో వచ్చి ఫస్ట్ మాథ్యూ ఉన్నాడు, ఈస్ట్లో వచ్చి ఫస్ట్ సుసాన్ ఉన్నాడు, వెస్ట్లో వచ్చి ఫస్ట్ జేమ్స్ ఉన్నాడు. రైట్,
సో రైట్, ఈ విధంగా మనము ఒక టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీ యొక్క సేల్స్ వాల్యూ అనేది ఈ విధంగా కనుక్కున్నాము. అండ్ ఇది ఒక స్మాలెస్ట్ ఛాలెంజ్ సో ట్యాబ్లూలో. సో ట్యాబ్లూ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో మనం ఓవరాల్గా ఏం నేర్చుకున్నామంటే, కొత్తగా ఇంపార్టెంట్ టాపిక్ ఏం నేర్చుకున్నామంటే క్రియేటింగ్ ఏ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్. సో మెజర్ వాల్యూస్లో పై రైట్ క్లిక్ ఇచ్చారంటే ఒక ఫీల్డ్ మనం ఇష్టం వచ్చిన క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఒక ఫార్ములా కూడా ఇచ్చి మనమే ఒక బటన్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. రైట్, సో థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.